రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి టోల్ గేట్ లో ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ పనిచేయటం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. ఇక సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా ఇదే తంతు నడుస్తూ ఉన్నా టీటీడీ పట్టించుకోవటం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు ముందుగా అలిపిరి భద్రతా వలయం వద్ద వారి వాహనాలను తనిఖీలు చేసుకున్న అనంతరం టోల్ గేట్ లో ఫీజు కట్టిన తరువాత తిరుమలకు వెళ్లాల్సి ఉంటుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల అలిపిరి టోల్ గేట్ లో ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ పనిచేయటం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. ఇక సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, బ్రాహ్మణి తిరుమలకి వెళ్లేందుకు భక్తులు చాలా అవస్థలు పడుతున్నారు. తిరుమలకి వెళ్లేటటువంటి అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద గత వారం రోజుల నుంచి కూడా ఫాస్ట్ ట్యాగ్ సక్రంగా పనిచేయడం లేదు. ఈ కారణాలతో తిరుమలకి అత్యవసరంగా అంటే ఆన్లైన్ లో టికెట్లు పొందిన భక్తులు, అదేవిధంగానే తిరుమలకి ప్రత్యేకంగా దర్శన టికెట్లు పొందిన భక్తులు ఆ సేవలో పాల్గొనాలంటే తిరుమలకి వెళ్ళడానికి నేరుగా అలిపిరి వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ ఫాస్ట్ ట్యాగ్ సక్రంగా పనిచేయకపోవడం కారణంగా గంటల సమయం అక్కడ వేచి ఉంటున్న పరిస్థితి నెలకొంటోంది. గత వారం రోజుల నుంచి కూడా ఈ పరిస్థితి ప్రతిరోజు ఉత్పన్నం అవుతున్నప్పటికీ కూడా టీటీడీ ఉన్నతాధికారులు దీనిపైన ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవాళ కూడా మరోసారి ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోవడం కారణంగా టోల్ గేట్ లో ఉన్నటువంటి సిబ్బంది తిరుమలకి వాహనాలు పంపకుండా ఆపివేయడం జరిగింది. అందువల్ల చాలా అవస్థలు పడి దాదాపుగా 2-3 గంటల పాటు కూడా అక్కడ అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి. ఇట్లా తరచూ వారం రోజుల నుంచి రిపీట్ అవుతున్నప్పటికీ కూడా సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఒకవేళ ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోతే దానికి తాత్కాలికంగా ఏదైనా సరే అంటే బిల్స్ అంటే మాన్యువల్ గా బిల్స్ వేసైనా సరే డబ్బులు కలెక్ట్ చేసుకుని రసీదులు ఇవ్వండి అనే భక్తులు చెప్తున్నప్పటికీ కూడా, వాహనదారులు చెప్తున్నప్పటికీ కూడా ఆ రకమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదు. మరోవైపు ఫోన్ పే నుంచే మీరు ఆన్లైన్ లో ఈ ఫాస్ట్ ట్యాగ్ బిల్లులు కట్టాలి, అట్లా కట్టుకుని రసీదు చూపిస్తేనే మేము ఇట్లా తిరుమలకు పంపుతామంటూ కూడా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా భక్తులు ఆరోపణలు చేయడం జరిగింది. సో మొత్తం మీద గత వారం రోజుల నుంచి కూడా అలిపిరి చెకింగ్ పాయింట్ వద్ద ప్రతిరోజు కూడా ఇలాంటి రిపీటెడ్ గా ఫాస్ట్ ట్యాగ్ పనిచేయక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇది రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనానికి కుటుంబ సభ్యులతో వస్తారు. అట్లా తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం కోసం పడిగాపులు రాస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళకి సేవా టికెట్లు కానీ లేదంటే ఆన్లైన్ లో రకరకాల దర్శన టికెట్లు పొందుతూ ఉంటారు. మరి అలా పొందిన భక్తులు ఒక టయానికి గానీ తిరుమలకు వెళ్ళకపోతే వాళ్ళకి ఆ దర్శనాలు దొరికే అవకాశం అయితే ఉండదు. మరి ఈ అలిపిరిలో ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగితే ఇది కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు.